ఆఖరికి జయశంకర్ గారు కూడా నిన్న ఆన్ రికార్డ్ పార్లమెంట్లో ఒక మాట మాట్లాడిండ్రు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసి పాకిస్తాన్ మీ మీద అటాక్ చేయబోతుంది, భీకర దాడి చేయబోతుంది, వీఆర్ వార్నింగ్ యూ అని అంటే పుచ్చలు వలగొడతామని చెప్పిండు నా ప్రధాని అని చెప్పి. ఇది ఇప్పటికి ఫస్ట్ టైం కాదు, ఎన్నోసార్లు చెప్పిండు జయశంకర్ గారు కూడా. అజిత్ దోవల్ గారు కూడా మాట్లాడిండ్రు. నిన్న అమిత్ షా గారికి అదే అన్నారు కదా, అరే భగవంతుడి మీద ప్రమాణ స్వీకారం చేసి మంత్రి అయిండు, విదేశాంగ మంత్రి అయిండు, ఆయనను పట్టించుకోకుండా ఆడెవడో పాకిస్తానోడు చెప్పిన మాటలు, ట్రంప్ గాడు చెప్పిన మాటలు గవి పట్టుకొని మీరీడే ప్రశ్నిస్తారేంద్రా? మాకు తెలుసు మీ విదేశీయులతోని మీకు ఎంత సత్సంబంధాలు ఉంటాయో మాకు తెలుసు, కానీ గింతన మీ అస్తిత్వమే మీరు పోగొట్టుకుంటారు అని. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఇన్ని రోజులు అయింది ఫ్రెండ్స్. ఈ సిగ్గుదప్పినోళ్ళ కాంగ్రెస్కి నేను ఏమడుగుతున్నానంటే, అరే ఆపరేషన్ సింధూర్ ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా మీ ప్రజలలో పోయాల పల్స్ తీసుకునేది ఉండే రాబాయ్, ప్రజలలో ఎట్లున్నది అని. ఈ దేశంలో ఎంత ఎమోషన్ క్యారీ చేస్తుంది తెలుసా? ఈ ఎమోషన్లో డివోషన్ ఉంటుంది రా బాబు, మీకు అర్థమైతలేదు. ఏం ఢిమ్కా 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 పరిపాలన చేసిండు మీ పూలుబాల చాచా. అయినా 4 సార్లు ప్రధానమంత్రిని చేసిర్రు మీ చాచా నెహ్రూని. ఇందిరాగాంధీ యుద్ధం బంగ్లాదేశ్ని అక్కడ చేస్తే ఆ ఎమోషన్లో ఇందిరాగాంధీని గెలిపించినాం. ఇన్ఫ్యాక్ట్ ఇందిరాగాంధీ చచ్చిపోతే బంపర్ మెజారిటీతోని రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసింది దేశ ప్రజలు. రాజీవ్ గాంధీ చచ్చిపోతే కాంగ్రెస్కి పెద్దపీట వేసి మళ్ళా కాంగ్రెస్ని గెలిపించుకున్నారు ప్రజలు. ఇది ఎమోషన్ ఈ దేశంలో.